ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 13న ప్రారంభించిన విప్లవాత్మక డిజిటల్ వేదిక పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చి నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు పూర్తయింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెంచడానికి రూపొందించబడిన పీఎం గతిశక్తి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగాన్ని సాధించడానికి మోదీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 13న ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రారంభించింది. ఈ డిజిటల్ వేదిక 16 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ఒక చోటకు చేర్చింది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం సాధించడానికి సమగ్రమైన సంపూర్ణ ప్రాజెక్టు వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఒక ప్రధాన అడుగుగా చెప్పవచ్చు. సాగర్మాల ప్రాజెక్టు సముద్ర వాణిజ్యం, ఓడరేవుల అభివృద్ధిపై భారతమాల ప్రాజెక్టు రహదారి మౌలిక సదుపాయాల మెరుగుదల అనుసంధానంపై పీఎం గతిశక్తి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్పష్టమైన సమగ్ర విధానంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. గతంలో ఒక రోడ్డు నిర్మాణానికి బడ్జెట్లో చాలా ఖర్చు అయ్యేది, కానీ పని మాత్రం పూర్తయ్యేది కాదని, ఎందుకంటే ప్రభుత్వ శాఖల మధ్య సమాచారం లోపంతో పాటు సమన్వయం ఉండేది కాదని, దీనికి కారణంగా ఫలితం మాత్రం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గానే ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. एक सड़क बजट खर्च हो रहा है, काम खत्म नहीं हो रहा है. ये मैंने सिर्फ एक उदाहरण दिया क्योंकि आपने अपनी आंखों से देखा है. और इसलिए होता है कि सरकारी विभागों का एक दूसरे के साथ न तो संवाद होता है और न ही जानकारियों का कोई तालमेल. सब अपनी अपनी दुनिया बनाकर उसमें बैठे हुए हैं. हर एक के पास रिपोर्ट कार्ड है कि मैंने इतनी सड़क बना दी, कोई कहे कि मैंने इतने तार डाल दिए, कोई कहे मैंने इतनी पाइप डाल दी, लेकिन परिणाम वर्क इन प्रोग्रेस. इन साइलोज को तोड़ने के लिए अब हमने पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान बनाया है. चारों तरफ उसकी तारीफ हो रही है. గతిశక్తి ప్రారంభించిన తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉన్న అడ్డంకులు తగ్గాయి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తవడంతో వ్యయం పెరగడం తగ్గింది. ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ప్రజలకు కలిగే అసౌకర్యం కూడా తగ్గింది. గతిశక్తి అనేది జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం పట్ల మోదీ ప్రభుత్వ విజన్ కు ఒక ఉదాహరణ. 4 సంవత్సరాల గతిశక్తి ప్రయాణం దేశ మౌలిక సదుపాయాల రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది.